ప్రైజ్ ద లార్డ్. ప్రభు తన దినము అంటే విశ్రాంతి దినము, ప్రభు దినము, ఆ దినమున కీడు చేయవద్దు అని చెప్తూ ఉన్నాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను, కానీ మనుష్యులు విశ్రాంతి దినం కొరకు కాదు. కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని చెప్పాడు దేవుడు. అదేవిధంగా సమాజ మందిరంలో ఒక ఊచ చేయగల వ్యక్తి ఉన్నప్పుడు అతన్ని స్వస్థపరచడానికి ప్రభు ఏమాత్రం వెనుకబడలేదు. మనుషులందరికీ ఆ కాలం ఆనాటి మనుషులందరికీ ఉన్న విశ్వాసం ఏంటంటే సబ్బాతు దినమున ఎలాంటి మేలు కూడా చేయకూడదని. కీడు కథ పక్కన పెట్టి అసలు మేలు కూడా చేయకూడదు. మరి ప్రభు అడుగుతున్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా అని అంటే అందరూ కఠిన హృదయులై అస్సలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంట. ప్రభు వారి కఠిన హృదయాన్ని చూసి చాలా దుఃఖపడి కోపంతో వాళ్ళనంతా చూశాడు. అంటే ఆయన హృదయంలో చాలా దుఃఖం వేసింది. ఎందుకంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అస్వస్థతతో ఉన్నాడు, అతనికి ఊచ చెయ్యి ఉన్నది, ఆ చెయ్యి కదలదు. మరి దానిని బాగు చేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. అలాగే ఎంతోమందిని విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచాడు. కానీ ఆనాటి ప్రజలకు అది అస్సలు రుచించలేదు. విశ్రాంతి దినమున అలాంటివన్నీ చేయకూడదు అని వాళ్ళ ఉద్దేశం. మరి ప్రభు అయితే అలాగా అనుకోవడం లేదు. యెషయా గ్రంథంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. అంటే మనం ఎలాంటి కీడు కూడా ఎవరికీ చేయకూడదు. మరి స్వస్థపరచడం అది కీడు అవుతుందా? అది మేలే అవుతుంది కదా. మరి ప్రభువు అతన్ని స్వస్థపరిచినప్పుడు వారు బయటికి వెళ్ళి అనుకుంటున్నారంట, హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం కదా. మరి మనమైతే అలా చేయవద్దు. అది విశ్రాంతి దినమైనా ఏ దినమైనా సరే మనము ఎవరికైనా అపకారం చేయకూడదు. కీడు చేయడం అనేది మనము చేయకూడదు. తప్పకుండా కూడా మనము మేలు చేయడానికి మనకు చేతనైతే తప్పకుండా మేలే చేయాలి, కానీ ఎవరికి కీడు చేయకూడదు. మరి దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించునుగాక.